హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్‌కి కొత్త లుక్ ఇచ్చేద్దామండి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న టాంజర్ పెయింటింగ్ ఎలా వేయాలో మీకు డీటెయిల్‌గా ఉంది. చూసేయండి. ఫస్ట్ మనము ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పికాక్‌ది తీసుకున్నానండి. ఫస్ట్ వైట్ కోట్ అప్లై చేస్తున్నాను. వైట్ కోట్ మొత్తం అప్లై చేశాక దాని మీద కలర్ వేస్తే చాలా లుక్ ఉంటుంది. వైట్ కోట్ అప్లై చేసిన తర్వాత నాకున్న శారీ అండి గ్రీన్ కలర్. సో నేను దానికి కన్వర్ట్గా ఫస్ట్ లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. లైట్ గ్రీన్ తీసుకొని ఆ తర్వాత డార్క్ గ్రీన్తో షేడ్ చేసేస్తున్నానండి. ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ఫెదర్ అండి. ఫెదర్ కూడా ఫస్ట్ వైట్ కోట్ అప్లై చేయాలి. వైట్ కోట్ అప్లై చేశాక దాని మీద గోల్డ్ షేడ్ అప్లై చేయాలి. మనకి పికాక్లో గోల్డ్ కోటింగ్ ఎక్కడెక్కడ ఉందో మనం అక్కడ గోల్డ్ కలర్ అనేది అప్లై చేసేయాలి. గోల్డ్ కోటింగ్ అప్లై చేశాక బ్లాక్ కలర్తో అవుట్లైన్ గీయాలండి. మొత్తం అవుట్లైన్ అంతా గీసేసుకోవాలి. బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేశాక మనకి ఎక్కడెక్కడైతే కుందన్స్ స్టిక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కుందన్స్ స్టిక్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా కుందన్స్ అన్నీ స్టిక్ చేశానండి. మళ్ళీ దానికి అవుట్లైన్ ఇస్తున్నాను.
పికాక్ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి టోటల్గా కలరింగ్ కూడా. తర్వాత దీని చుట్టూరా మనం గ్లిటర్ తీసుకొని గోల్డ్ కలర్ది దాంతో సర్కిల్ గీసుకోవాలి. ఆ సర్కిల్ గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా గోల్డ్ కలర్ అనేది మిడిల్లో అప్లై చేయాలి. సర్కిల్ చుట్టూ గోల్డ్ కలర్ అనేది అప్లై చేయాలండి. తర్వాత దాని చుట్టూ స్టోన్స్ స్టిక్ చేయాలి. స్టోన్స్ ఫినిషింగ్ కూడా అయిపోయిందని ఇది మనది బ్యాక్ సైడ్ అవుట్పుట్ అండి. ఒకసారి చూసేయండి. తర్వాత ఫ్రంట్ సైడ్ మనం ఎలా డిజైన్ వేసుకోవాలో చూపిస్తున్నాను. గ్లిటర్తో ఫస్ట్ ఫెవిక్రిల్ గ్లిటర్తో వేసుకోవాలండి. మనం చూపిస్తున్న విధానంగా నేను అలా బార్డర్ అనేది వేసేసుకున్నాను. దాని తర్వాత ఆ మిడిల్లో కుందన్స్ అనేవి స్టిక్ చేశాను. ఇదండి మన బ్లౌజ్ డిజైన్. మీకు ఇది కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.